ప్రశ్నించేటువంటి తత్వాన్ని ఏ రూపంగా కోల్పోయామో తెలుసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ మనం జరుపుకునేటువంటి వినాయక చవితి. పురాణాల్లో కథలు చెబితే పిల్లాడు తలకాయ శివుడు నరికేస్తే ఆ తలకాయకి ఏనుగు తల తీసుకొచ్చి అమర్చాడు అని చెప్పి ఒక కట్టు కథ చెబితే దాన్ని వేళ మనం ఏం చెబుతున్నాం? ఆల్ ఇండియా సైన్స్ కాంగ్రెస్ మహాసభల్లో తలకాయ మీద మెడకాయ అమర్చేటువంటి ప్రక్రియ మా పూర్వీకులకి ఎప్పుడో ఉందని గొప్పలు చెప్పుకుంటున్నాం. ప్రపంచం అంతా మనల్ని చూసి నవ్వుతుందనేటువంటి సిగ్గు కూడా మనకు లేదు. చిత్రం ఏమిటంటే పిల్లాడి తలకాయ శివుడు నరికేస్తే తలకాయ చచ్చిపోయి మొండెం బతికిందట. ఏనుగు తలకాయని నరికేస్తే తలకాయ బతికి మొండెం చచ్చిపోయిందట. ఇక్కడ మొండెం బతికింది, అక్కడ తలకాయ బతికింది. ఆ తలకాయని తీసుకొచ్చి ఈ మొండానికి పెట్టాడంట. పెట్టిన తలకాయ ఎవరిది? ఏనుగుది. ఏనుగు తలలో ఉండేటువంటి మెదడు ఎవరిది? ఏనుగుది. అది మనిషిలాగా ఆలోచిస్తుందా? అసలు మనిషి మెడ ఎంత, ఏనుగు మెడ ఎంత? మనిషిలో ఉండేటువంటి బ్లడ్ గ్రూపులు ఏమిటి, ఏనుగులో ఉండేటువంటి బ్లడ్ గ్రూపులు ఏమిటి? ఎప్పుడైనా కాస్త ఇంగిత జ్ఞానాన్ని అప్లై చేసామా మనం?